శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 2025 అలాగే 2026 ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే ఉగాది వచ్చేవారు కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు కొద్దిగా మీ అనుకూలంగా ఉన్నాయి, కొన్ని విషయాల లోపల కొద్ది ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ప్రత్యేకంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్ మీన రాశి వారికి చాలా ముఖ్యంగా ఉండబోతున్నాయి. 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్‌గా ఉండబోతున్నాయి. ఈ 3 మంత్స్ మీకోసం చాలా బాగుంటది. ఈ 3 మంత్స్ మీకోసం చాలా బాగుంటది. అలా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి సాటర్న్ ఒకటి ఇబ్బంది పెట్టి వదిలేసినట్లయితే మిగతా కొన్ని గ్రహాలు మీ సపోర్ట్‌గానే ఉన్నాయి. మిగతా కొన్ని గ్రహాలు మీకు సపోర్ట్‌గానే ఉన్నాయి. కాబట్టి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే నా దృష్టిలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీన రాశి వారికి అవతల కాస్త ఏకాంతంగా ఎక్కువ చూస్తుంటారు. జీవితం లోపల అనిపిస్తుంటది, నేను ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నా. నాకు కాస్త ఒంటరిగా వదిలేయండి. మానసికమైన ఆందోళన అదే మొదలవుద్ది ఫస్ట్. ఎందుకంటే 12th లార్డ్ ఇన్ ఫస్ట్ హౌస్ ఫస్ట్ ప్రత్యేకంగా ఏమిటో తెలుసా? ఏకాంతం ఎక్కువ కోరుకుంటుంటారు. కాస్త క్రియేటివిటీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రియేటివిటీ. వీళ్ళు ప్రత్యేకంగా కాస్త డ్రీమ్స్ లోపల బ్రతుకుతారు. డ్రీమ్స్ లోపల బ్రతకడం అంటే తెలుసు కదా! ఏకాంతంగా ఉన్నవారు ఎక్కువ డ్రీమ్స్‌లో ఉంటారు. ఇదొకటి తెలుసుకోండి మీరు. ఇప్పుడు డ్రీమ్స్‌లో కూడా రకరకాలుగా ఉన్నాయి. కొందరు ఊర్ధ్వగతికెళ్తారు, కొందరు అధోగతికెళ్తారు. ఊర్ధ్వగతికెళ్ళిన వారు సాధు సన్యాసులవుతారు. అధోగతికెళ్ళినారు ఎలా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం జూపిటర్ 4th హౌస్‌లో ఉండబోతున్నాడు. మిథున రాశిలో వెళ్ళిన తర్వాత 4th హౌస్‌లో జూపిటర్ 4th హౌస్‌లో ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు మీన రాశి వారికి. కాబట్టి భయపడాల్సిన అంత అవసరం లేదు. కేంద్రంలో గురువు ఉండడం వల్ల, కేంద్రాధిపతి కేంద్రంలో గురువు ఉండడం వల్ల, సాటర్న్ ఏకాదశాధిపతి కూడా కేంద్రంలో ఉండడం వల్ల ఇది మంచి యోగం. దేనికోసం? ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా ఆఫీస్ లోపల అంటే జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే జాబ్ లోపల ఏదైనా కాస్త చేంజెస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకు బాగుంటది. ఇంకోటి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. బిజినెస్ వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త కొన్ని విషయాలు ఏంటంటే అన్ అనుకోకుండా లైఫ్‌లో కొద్దిగా మార్పు జరుగుద్ది. బిజినెస్‌లో మార్పు జరుగుద్ది. ఇది పాజిటివ్‌గా ఉంటుంది, నెగెటివ్ కాదు తెలుసుకోండి. మరి నెగెటివ్ ఏముండబోతుంది? మరి నెగెటివ్‌గా నిజంగా ఏముండబోతుంది? నెగెటివ్‌గా సాటర్న్ రాశిలో వస్తే ఏమవుతుందో తెలుసా? కాస్త బద్ధకం ఎక్కువ పెరుగుద్ది. బద్ధకం ఎక్కువ పెరగడం అంటే ఏం తెలుసా? అనుకున్న పని ఒక్క టైంకి అనుకున్నది పని ఒక్కటి కూడా టైంకి చేయలేకపోతుంటాం మనం. ఈ ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఒక పని ఉంది, వెళ్ళాల్సింది. చూద్దాం రేపు వెళ్దాం మనం. కాస్త పనుకుందాం. లేకపోతే మీరన్నా వెళ్ళలేకపోతే ప్రకృతిని మిమ్మల్ని పంపించదు. అంటే చెప్పాల్సింది అనుకున్న పని అనుకున్నప్పుడు కానివ్వదు. ఇది ఫస్ట్. సాటర్న్ రాశిలో వచ్చిన తర్వాత అవుతది. రెండోది, రాహు రాశి నుంచి ద్వాదశంలో ఉన్నాడు. రాహు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండబోతున్నారు. ఇది ఫారిన్ కంట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాగుండబోతుంది. ఫారిన్ కంట్రీకి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళకు బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీలో సెటిల్ అయ్యి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది. ఇక్కడ ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీకి నేను ఎందుకు మాట చెప్తానో తెలుసుకోండి. ద్వాదశ స్థానం ఇది ముందు నుంచి ఫారిన్ స్థానం. రాహు ఆల్సో రాహు ఫారిన్ కారకుడు. కాబట్టి ఫారిన్ సంబంధించిన విషయాలు రాబోయే రోజుల్లో మీన రాశి వారి జీవితంలో తప్పకుండా అవుతాయి. ఇక్కడ ఫారిన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ కల్చర్ కూడా అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి మనకు కాస్త సంబంధం దూరంగా ఉంటుంది. దానికి సంబంధించిన విషయాల్లో రాహు రాబోయే రోజుల్లో కాస్త అట్రాక్షన్ ఎక్కువగా పెంచుతుంటాడు. రెండో పాయింట్, కేతు 6th హౌస్‌లో ఉంటే అవుతదేమో తెలుసా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ హెల్త్ లోపల డిస్టర్బెన్స్ అవుద్ది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే మీకు ఇంత కూడా అర్థమవుతుంది. అరే! సడెన్‌లీ ఎలా జరిగింది ఇలా? హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది ప్రాబ్లమ్ ఎలా ఉంటది తెలుసా? మీరు డాక్టర్ దగ్గర వెళ్లి కనుక్కున్న డాక్టర్ కూడా అర్థం అవ్వుద్ది. కాస్త మనము రిపోర్ట్స్ చూద్దాము. రిపోర్ట్స్ చూసిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. రిపోర్ట్ చూస్తే అంతా బాగానే ఉంది. కానీ మీరు ఇది వాడండి. అంటే వాళ్ళ సలహా ఈ రకంగా ఉంటది. వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. వాట్ ఐ సే సజెస్ట్ ఇనండి. వాళ్ళకి కూడా సరిగ్గా అర్థం అవ్వదుకి ప్రాబ్లమ్ ఏంటో అని. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా? రాశి నుంచి 6th హౌస్‌లో రాశి నుంచి 6th హౌస్‌లో ఫైర్ సైన్ లోపల కేతు ఉండబోతున్నాడు. ఫైర్ సైన్‌లో ఉండబోతున్నాడు. ఫైర్ సైన్‌లో ఎప్పుడు తెలుసుకోండి, కేతు గనక ఉన్నట్లయితే ఇది ప్రత్యేకంగా హీట్ వల్ల ప్రాబ్లమ్ అవుద్ది. హీట్. ఈ హీట్ ఏదైనా అనుకోండి. కోపం అనుకోండి, ఈగో అనుకోండి, బీపీ అనుకోండి, ఏదైనా కారణం అనుకోండి. కానీ హీట్ వల్ల బాడీలో ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఖర్చులు రాబోయే రోజుల్లో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు రాబోయే రోజుల్లో కాస్త ఉండబోతాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. రాహు ఫైర్ సైన్‌లో ఉన్నాడు. సారీ, రాహు ఎయిర్ సైన్‌లో వాయుతత్వ రాశిలో రాహు ఉండబోతున్నాడు. ఇది బాగుందా కాదా అంటే స్వరాశి
క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. స్వరాశి రాహుకి స్వరాశి అంటాం మనము. కాబట్టి ఓకే, పర్వాలేదు, గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాస్త అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు కూడా వచ్చుద్ది. ఖర్చులు కూడా ఆ రకంగా ఉండబోతున్నాయి, డబ్బు కూడా ఆ రకంగా వచ్చుద్ది. ఇప్పుడు కొందరు ఏంటంటే, ఎవరైతే ఎంత బాధ చూస్తుండ్రు, ఎంత అనుకోకుండా డబ్బు ఎలా వచ్చుద్దండి, మాకు మా మొహాలు చూస్తే ఇచ్చేవారు ఎవరు లేరు, మేమే చాలా మంది దగ్గర అప్పు చేసాం, ఇలా అనిపించేవారు చాలా మంది ఉన్నారు, నేను కాదనను. కానీ ఒక విషయం తెలుసుకోండి, ప్రకృతి ఇది ఏదైతే అవుతుందో ఈ ప్రపంచం జీవితం లోపల, ఇది మన సంకల్పంతో ఏం అవ్వట్లేదు. ఫస్ట్ ఇది తెలుసుకోండి. మన ఇందులో అనుమతి ఇంత కూడా లేదు ఇది ఇలా జరగాలని. అది ఆటోమేటిక్గా భగవంతుడి శక్తితోటి అంతా జరుగుతుంది. ప్రకృతి ఆధీనంలో అంతా అవుతుంది. మనం ఒకటే నిమిత్తులు మాత్రం చూస్తున్నాం, మన నిమిత్తంతో మనతో అవుతుంది తప్ప మనం స్వతహాగా మనం ఏం చేయట్లేదు. అది మనతో అవ్వదు కూడా కాదు. ఇక్కడ తెలుసుకోండి ఏంటంటే, కొన్నిసార్లు నిజమైన కొందరు భక్తులు ఉంటారు. వాళ్ళ జీవితం లోపల వాళ్ళు ఊహించరు, ఇలా 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 అసలు అనుకోరు. అంటే వాళ్ళ గురించి సంబంధం కూడా ఉండదు. వాళ్ళకు ఒకటే ఉద్దేశం తెలుసా, భగవంతుడు, అంతే. ఇక అలాంటి వ్యక్తి జీవితంలో చమత్కారాలు స్వాభావికంగా జరుగుతుంటుంటాయి. అక్కడ జ్యోతిషం పైన చేయదు. నేను చాలాసార్లు చెప్తుంటా, మీరు సాధన ఉపాసకులు అయ్యే కన్నా భక్తులు అవ్వండి. సాధన ఉపాసన చేసేటప్పుడు కాస్త ఏంటంటే తెలుసా, కొద్ది కోరికలు ఉంటాయి. కోరికలు ఉండడం నేను తప్పు కాదన్నాను, ఎందుకంటే కోరికలు ఉంటాయి, దాన్ని తప్పకుండా నెరవేర్చుకోవాల్సిందే. కానీ భక్తుడైతే కోరికలు మిగిలవు. అదొక భయం ఉంటుంది మనకి, దానివల్ల భయపడుతుంటాం. కానీ ఈ సంవత్సరం మీకోసం బాగుండబోతుంది, మరి అంత భయపడకండి. కాస్త భక్తులు అవ్వడానికి ప్రయత్నించండి. భక్తులు అవ్వండి. ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉండండి. నమఃశివాయ 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 చేస్తుండండి. కాస్త నేను కొన్ని రెమెడీస్ రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను, అవి కూడా చేస్తే మంచిది. ఎందుకంటే రెమెడీస్ అవసరం, ఎందుకంటే రెమెడీస్ వ్యక్తికి భయంలో ఉంచుతుంది. రెమెడీ చేస్తే ప్రత్యేకంగా బాడీలో ఉష్ణత, అంటే ఇది పెరుగుద్ది, ఎనర్జీ పెరుగుద్ది. పాజిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల నెగటివ్ ఎంత వచ్చినా కూడా అది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అది మన దగ్గర అంతా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీన రాశి వారికి దిగులు పడాల్సినంత అవసరం లేదు. సాటర్న్ రాశిలో కాస్త ఇబ్బంది ఉంటుంది, నేను చెప్తున్నా, ఇబ్బంది లేదని కాదు, తప్పకుండా ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులను కూడా మీరు చాలా ఈజీగా బయటపడతారు. స్ట్రెస్ వచ్చుద్ది, ప్రత్యేకంగా ఏకాంతంగా కొద్దిగా మీ పట్ల మీకు కోపం వచ్చుద్ది. మాట చెప్పాలంటే మీ పట్ల మీకే కోపం వచ్చుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. అది అని కొత్త పనులు కూడా రాబోయే రోజులు మొదలుపెట్టే అవకాశం ఎక్కువ. నేను కాదనను. ఇది సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, మీకు 10th హౌస్ పైన కేతు సంబంధం ఉంది, జూపిటర్ సంబంధం ఉంది, కేతు సంబంధం ఉండబోతుంది. ఈ 3 గ్రహాల సంబంధం 10th హౌస్తో ఉండడం వల్ల కెరియర్ లోపల జాబ్ చేంజ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఈ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా చూసుకోండి, మిగతా అన్ని పనులు ఆటోమేటిక్గా బాగానే అవుతాయి. కాబట్టి ప్రతిరోజు జపం చేయండి, నమఃశివాయ, శివుడికి అభిషేకం చేయండి. అని మీన రాశి వారు అంత భయపడాల్సిన అవసరం లేదు. గురు బలం ఉంది, గురు బలం పెంచుకోండి. మీ లగ్న రాశి బలం పెంచుకున్నట్లయితే ఎవరు మిమ్మల్ని ఏమీ చెయ్యరు. కర్మ ఏదైతే ఉందో మనం తప్పకుండా అది అనుభవిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. రాహు మీకు మంచి ఇస్తాడు. ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి, లేకపోతే లేనిపోని ఆరోపణ మీ పైన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఓకే, కాస్త దాంపత్య జీవితంలో ఏంటంటే, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు,
వాళ్ళ జీవితం లోపల కొన్ని అనుకున్న పనులు డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః.